హాయ్ ఫ్రెండ్స్, పద్మపురాణమందలి మాఘపురాణంలో 4వ అధ్యాయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయాల వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయం ప్రారంభ. సుమిత్రుని కథ. పార్వతీదేవి శివుని మాటలను విని స్వామి మరియు గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు. అతడేమయ్యానో వాని వృత్తాంతం ఎరుగగోరుచున్నాను. దయ ఉంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరియైన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుకున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటికే అడవికి మీ ఆజ్ఞ చేత పోతిని. మీ కుమార్తె బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టింది. నేను అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాటలు విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములు విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును అని అనెను. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగి నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా అందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును అని అనెను. మూర్ఖుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము, నన్ను వేగంగా కౌగిలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తర్వాత ఆ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది గంగానది. గంగానదీ తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపం ఆచరించుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసిన అతడు అచ్చట విశ్రమించదలచెను. అచ్చట వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయవ్రతం ఎట్టిది, దయ ఉంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీన్ని చేసినచో నేను ఏ లోకములు కలుగును? మీరు పూజించినది ఏ దైవము? దయ ఉంచి చెప్పుడని అడిగెను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వానిని విషయం వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడు అగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘస్నానమును మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగకొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యం కలవాడు, దేవద్రవ్యమును అపహరించువాడు, తానిచ్చిన దానిని తానే దొంగిలించువాడు, మద్యపానలోలుడు, ఆడిన మాటలు తప్పేవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించేవాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యాలను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ కూడా పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుణ్ణి అర్చించి వాని పుణ్యం అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానం శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును
3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకనూ 3 దినములు మిగిలియున్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునికి హితము పలికిరి. సుమిత్రుడును వారి మాటల ప్రకారము మాఘమాసం చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపం ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమైన వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపం ఆచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపావిశేషమును అంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునేగాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతము నీకు పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తిని వివరించి ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒక్కసారి చదివినను వైకుంఠం చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును పొందెదరు. ఛందోవిహీనమైన మంత్రమును, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. శ్రీ పంచమి లేదా వసంత పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు. మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజును పంచమ తిథి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జనానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వదినమైన సరస్వతి పూజ దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసాన్ని జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం 1. నామకరణం, బారసాల, అన్నప్రాసన, ముండనం అంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి జుట్టుని ఇవ్వడం, అక్షరాభ్యాసం, విద్యారంభం, ఉపనయనం, వివాహం మొదలైనవి అన్నీ కూడా సంస్కారాలే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇంతకీ శ్రీపంచమి లేదా వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకొని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మక్కువైన పండుగ ఇది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహ్ని సమయం కృత్వా తత్ర న సంయతః శుచిః. అనగా మాఘశుక్ల పంచమి నాడు విద్యారంభం నాడు ప్రాతకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించాలి. అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో అర్చించాలి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శృతి కీర్తించింది. అనగా అమ్మల్లో శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. శబ్దం అనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురమే. లౌకికమైన అపార విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాంద్యం, మతిమరుపు, వాక్కు లోపాలు మొదలైన జాడ్యాలను సమూలంగా నశింపచేస్తుంది కనుక విశేష జాడ్యాపహ అని ఈ విద్యాదేవిని పేర్కొన్నారు. వేదం సరస్వతీదేవిని ప్రణోదేవి సరస్వతి వాజే బిర్వాజిని వతి దీనా మవిత్ర్యవతు అని ప్రశంసించింది. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. సరస్వతీదేవి 4 చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామర పువ్వుని, మిగతా 2 చేతులతో వీణను వాయిస్తూ ఉంటుంది. సరస్వతి బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది అని వర్ణించారు. అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవిని ఆశ్రయించి ఉంటాయి. ఈ విధంగా సుమిత్రుని యొక్క కథతోటి, వసంత పంచమి యొక్క విశిష్టతతోటి ఈ 4వ అధ్యాయం ఇంతటితో సమాప్తః. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.